మహోదయ. ముందుగా అనంత్ గురించి చెప్పాలి. ఆ, ఆయన చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ మేము మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు పూర్తిగా ఒకరినొకరు అలైన్ అయి ఉన్నాం అండర్స్టాండింగ్లో. ఒక్క విషయం అయితే రూఢిగా తెలుసు: అనంతకి నచ్చితే మాత్రం హీ బికమ్ ఏ సేల్స్ మ్యాన్ ఫర్ దట్ స్ట్రీమ్. అంటే ఎంతగా ఉంటుందంటే ఇంకా అది ఆ, ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో మారుమోగిపోతుంది. ఇది ఆ, ఇప్పుడు మీ పేరు మా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతకాలం పాటు అనంత వల్ల ఇదవుతుంది. చాలా. సో అది ఇంకోటి ఆయన చెప్పినట్టు నిజంగానే మొండి మనిషి. ఆయనకి నచ్చితే తప్ప, లేదా ఆయన మెప్పించాలంటే చాలా కష్టపడాలి. ఆ, సరే, నా పద్ధతి ఏంటంటే ఆయనకు ప్రాప్తం ఉంటే వింటాడు, లేకపోతే లేదు. చెప్పడం మన ధర్మం, పాస్ ఆన్ చేయడం మన ధర్మం అని చెప్పి చేస్తుంటాను. సో అలానే నేను ఈ మెసేజ్ చాలా, మా గ్రూప్ పెద్ద గ్రూపే ఉంటుంది. ఎంత అందరూ ఉన్నారు కానీ ఈయన ఒక్కరే జాయిన్ అయ్యారు. అదే. సో ఇక్కడ నేను ఆ, ఆ, చెప్పాను కదా, మా పాప కోసం ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం వెళ్ళాను. 18 ఇయర్స్ అయినట్టుంది సంస్కృత భారతి. అది వే వే గోపాల్ మహోదయ అని ఇక్కడ ఉంటాడు, సంస్కృత భారతి. సో దాంట్లో నుంచి మొదలైంది నాకు. ఆ తర్వాత ఆ ఇంట్రెస్ట్ నాలో కలిగి నేను నా ఓన్ స్వీయ దీంతోనే ఆ, నేర్చుకోవడం మొదలెట్టాను. దాంతో నాకు కొంచెం స్పిరిచువల్ దాంట్లో కూడా ఎంట్రీ ఉంది. సో దుర్గా సప్తశతి, గీత, ఇవన్నీ నేనేదో మామూలుగా స్తోత్రంలాగా చదివేసి, నేను చదివేశాను నాకు పూర్తి ఫలం వస్తుంది అనే టైప్ కాదు. దాని అర్థం తెలిస్తేనే నేను దాన్ని నిజంగా దాని తత్వాన్ని ఆస్వాదించగలను అన్న ఉద్దేశంతో చేస్తాను ఏ స్తోత్రం చేసినా. దాని వెనుక ఆ ఆ ప్రయత్నంతోనే, స్వప్రయత్నంతోనే దాని యొక్క అర్థాలు పదవిచ్ఛేదనం చేసి మరీ ఆ, ఏమిటి అన్నది నేర్చుకొని ఆ, ఉచ్చారణ చాంట్ చేస్తాను. ఇవన్నీ కూడా దుర్గా సప్తశతి ఇప్పుడు 700 శ్లోకాలు. నాకు ప్రతి శ్లోకానికి పూర్తి అర్థం తెలుసు, ప్రతి పదానికి దగ్గర నుంచి ప్రతి శ్లోకానికి. అలానే గీత గీత వీలైనంత వరకు బైసెక్ట్ చేశాను. రిపీటెడ్గా గీత చదువుతూనే ఉంటాను. అర్థ సహితంగా, తత్వ సహితంగా. సో నేను దీంట్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు మళ్ళీ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునే ఛాన్స్ వస్తుంది. సో సంస్కృతం నేర్చుకునే అవకాశం ఎక్కడొచ్చినా కూడా వదలను నేను. అది మళ్ళీ బేసిక్స్ దగ్గర నుంచి అయినా, లేదా అడ్వాన్స్డ్ లెవెల్ అయినా వదలను. ధన్యవాదాలు. अस्तु महोदय, धन्यवादः।